భయ్యా నిన్న జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో భయ్యా భారత్ అయితే విజయం సాధించింది భయ్యా. కానీ అందరూ ఏమనుకున్నారంటే మ్యాచ్ వన్ సైడ్ అనుకున్నారు. కానీ నువ్వా నేనా అంటూ సాగింది భయ్యా. ఇండియా టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250 రన్స్ అయితే చేసింది భయ్యా. అందులో సంజు సామ్సన్ మాత్రమే బాగా ఆడాడనుకోండి. మిగతాలు బాగానే ఆడినా కానీ ఒక్క క్యాచ్ మిస్ డ్రాప్ వల్ల సంజు సామ్సన్ సెంచరీ మిస్ అయిపోయింది. కానీ వాటెవర్ ఇంగ్లాండ్ ముందైతే పెద్ద భారీ టార్గెట్ అయితే ఉండిపోయా. అందరూ అనుకున్న మ్యాచ్ మనదే, ఇంక ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మహా అయితే 150 గట్టిగా కొడితే 200 కాడికి కొట్టలే అనుకున్నామట. కానీ ఆ తర్వాత జరిగింది భయ్యా మ్యాచ్. జాకబ్ బెత్తర్ ఏం ఆడాడు భయ్యా. వయసు తిప్పి కొడితే 22 ఏళ్ళు. ఒకప్పుడు ఎప్పుడు 2022లో సెమీఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ను స్టాండ్లో చూసిన వ్యక్తి ఇప్పుడు సరిగ్గా 4 ఏళ్ల తర్వాత అదే సెమీస్ ఇండియా పైన సెంచరీ బారాడు భయ్యా. అది కూడా 49 బాల్స్ అనుకుంటా ఐ థింక్. కానీ ఏం ఆడాడు భయ్యా. అతను ఉండుంటే మాత్రం మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా తన వైపు తిప్పేవాడు భయ్యా. చాలా వరకు పోరాటం గట్టిగా చేశాడు. ఎంత గట్టిగా అంటే మ్యాచ్ ఇంకా పోలేదు, ఇంకా మన చేతిలో ఉందనే విధంగా అయితే ట్రై చేశాడు భయ్యా. కానీ ఏమన్నా ఆడాడా భయ్యా. విధ్వంసం సృష్టించాడు భయ్యా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే భయ్యా ఇంగ్లాండ్ ఈ విధంగా ఆడుతుందని చెప్పేసి. ఇద్దరు కలిసి దాదాపు 500 రన్స్ కొట్టారు భయ్యా. ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారా? 6ల వర్షం మ్యాచ్ని నాకైతే ఏదో హైలైట్ చూసినట్టు అనిపించింది భయ్యా. నిజంగా చెప్పాలంటే కొడితే 6, 4 వికెట్ పడుతూ ఉంది. అయినా కూడా ఎవరు తగ్గట్లేదు. కొట్టడం మాత్రం పెట్టుకున్నారు పని ఎవరు చూసినా మొత్తం. ఈ బేతలు అయితే ఏమవుతారో బాబు, జనాలు అయితే టెన్షన్ పడినామంట. మ్యాచ్ పోయినట్టే ఏమో చిన్న డౌట్ తోటి ఉండిపోయిందన్నమాట. బుమ్రా వల్ల మ్యాచ్ మన చేతిలో మారింది కానీ లేకుండే మాత్రం ఏం కొట్టాడు భయ్యా. బేతల్కి బెంబల్ ఇచ్చింది భయ్యా అందరైతే ఇండియా అయితే. అందరూ కొంచెం అయితే సైలెంట్ అయితే అనుకున్నాడు మ్యాచ్ అయితే. కానీ ఫైనల్గా మాత్రం మనం గెలిచాం. కానీ అతని యొక్క బ్యాటింగ్ మాత్రం మన అభిమానులు మొత్తం మీన్స్ క్రికెట్ ప్లేయర్ మొత్తం చాలా వరకు ప్రశంసిస్తూ ఉన్నారు భయ్యా. ఎందుకు నేను కూడా అంటే ఓడిపోయినా సరే మనిషి అయితే గెలిచాడు భయ్యా. నాకు చాలా బాగా అనిపించింది. బెటర్ నెక్స్ట్ టైం భయ్యా చూద్దాం ఏమైతే అన్నది. కానీ అతని ప్రదర్శన మొత్తం ఉత్తమం భయ్యా. ఈ జీవితాంతా నాకైతే గుర్తుండిపోతుంది. దీంట్లో మీ అభిప్రాయం కింద బాగుండే భయ్యా. నాకు బాగా అంటే బాగా అనిపించింది. అతన్ని మాత్రం మెచ్చుకోదగ్గ విషయం అయితే బాగుండొచ్చు భయ్యా నిజంగా చెప్పాలంటే. నేను చూద్దాం భయ్యా సండే మ్యాచ్ చూద్దాం. ఇంకా ఫైనల్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మీ అభిప్రాయం కింద కావాలి అయిపోయినాయి.